సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. మీరు ఇజ్రాయేలీయుల సర్వసమాజములోనూ 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇజ్రాయేలీయులలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇజ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరును ఇజ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇజ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రుబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఎలియాబు. ఎలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 280 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదుపుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, అరోదీయులు అరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరు ఓనాను. ఏరును ఓనానును కానాను దేశములో మృతి పొందిరి. యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వాయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరదీయులు సెరేదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలీయులు యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోషేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అజ్రియేలీయులు అజ్రియేలు వంశస్థులు. షెకెమీయులు షెకేము వంశస్థులు. షెమీదాయీయులు షెమీదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా
నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు, అష్బెలీయులు అష్బేల వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు అర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దానుపుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరియా వంశస్థులు. బెరియానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేయులు మల్కీయేలు వంశస్థులు. అషేరు కుమార్తె పేరు సెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషీరీయుల వంశస్థులు. వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, ఏసెరీయులు ఏసెరు వంశస్థులు, షిల్లీమీయులు షిల్లీము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇజ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను: వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని సంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములేవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇజ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు కనుక ఇజ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. ఎరికో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దయున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడుగు ఎలియాజరును ఇజ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇజ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదునని
యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.